పలువురు తెలుగుదేశం పార్టీలో చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి సమక్షంలో తెలుగుదేశంలో చేరుతున్నారు. పోతిరెడ్డిపాలెం గ్రామం నుంచి 100 కుటుంబాలు, చౌకచర్ల గ్రామం నుంచి 30 కుటుంబాలు, కుడితిపాలెం గ్రామం నుంచి 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి, నాగరాజు, నాగేశ్వరరావు, ధీరజ్ రెడ్డిలు పాల్గొన్నారు. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మను పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు అశోక్ అన్న, సందాని భాష అన్న వాళ్ళ ఆధ్వర్యంలో మైనారిటీ వర్గం నుంచి 100 కుటుంబాలు సోదరులు ఈరోజు పార్టీలో జాగడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా చౌకచర్ల నుంచి నా ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, అలాగే కుడితిపాలెం నుంచి ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంకొక 30 కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో పోతిరెడ్డిపాలెం గ్రామం నుంచి 100 కుటుంబాలు ముస్లిం మైనారిటీస్ మన వైఎస్ఆర్సీపీ నుంచి ప్రశాంతక్క నాయకత్వంలో పనిచేసేదానికి మనల్ని నమ్ముకొని మా గ్రామం నుంచి 100 కుటుంబాలు ప్రశాంతక్క సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. మేము 100 కుటుంబాలు కలుపుకొని అక్క మంచి మెజారిటీకి ప్రయత్నం చేసి అక్కను గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. నమస్కారం. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో పోతిరెడ్డిపాలెంలో అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు సందాని భాష ఆధ్వర్యంలో షఫీ అహ్మద్ మిగతా మైనార్టీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి కోసం వైసీపీలో గత ప్రభుత్వం వైసీపీలో సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు మైనార్టీలందరూ కూడా ఈరోజు ఏ అభివృద్ధి కూడా నోచుకొని చిన్న పని కూడా చేయించుకోలేకపోయామని చెప్పి మైనార్టీలందరూ కూడా స్వచ్ఛందంగా అశోక్ రెడ్డి గారి సమక్షంలో వచ్చి మేమందరం కూడా మీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరతామని చెప్పినందుకు పేరు పేరున మైనార్టీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు జరిగే ఎన్నికల్లో పోతిరెడ్డిపాలెం గ్రామంలో అఖండ మెజారిటీతో మనం గెలిపించి అదేవిధంగా గ్రామ అభివృద్ధి కొరకు ముఖ్యంగా ఈ మైనార్టీ నాయకులు కూడా ఈరోజు వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రావడం అంటే గ్రామ అభివృద్ధి కోసం గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి పదంలో నడిపిస్తారు అనే అందరూ కూడా మైనార్టీ సోదరులు ఈరోజు మంచి ఆలోచన చేసి వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి గ్రామ అభివృద్ధి కోసం అశోక్ రెడ్డి గారు రావడం జరిగింది. అదే పోతిరెడ్డిపాలెం గ్రామము కోవూరు మండలం మేము ఈరోజు మైనార్టీలో వైసీపీలో ఉండి అందరం మైనార్టీ వాళ్ళం ఒక 100 కుటుంబాలు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో పోతిరెడ్డిపాలెం మైనార్టీల కోసం ₹1 అభివృద్ధి కూడా చేయలే. ముఖ్య కారణం ఇది. గత ప్రభుత్వంలో అశోక్ రెడ్డి గారు నాయకత్వంలో పోతిరెడ్డిపాలెంకి దాదాపు ₹15 లక్షల మైనార్టీలకి సపరేట్గా వర్క్ చేయించారు. అది దృష్టిలో పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు మాకు వృధా అయిందని చెప్పి
మేము ఈరోజు స్వచ్ఛందంగా 100 కుటుంబాలు అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీలో మేడం గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. మేము గ్రామ అభివృద్ధి కోసం అశోక్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాము. గ్రామ అభివృద్ధి మా లక్ష్యంగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.